ప్రైజ్ ద లార్డ్. అలసిన వాని కురడించు మాటలు సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచయ నుండి అనుదిన ధ్యానములు. జూలై 5వ తారీఖు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనము. యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మీయ ఆహారమాయనని మనకు సాక్ష్యం ఇచ్చిన ఎడల విశ్వాసంతో మనము రొట్టెలో పాత్రలో పాలుభాగము పొందవలను. మనము నాకు తృప్తి కలిగినది, నాకు లోక సంబంధమైన సంగీతము మీద కానీ స్నేహితులు మొదలగు వాటి మీద నాకు కోరిక లేదు అని చెప్పుదుము. మనము దేనిని యథార్థముగా చెప్పవలను, లేని ఎడల మనము తీర్పులోనికి వచ్చుదుము. అది తప్పుడు సాక్ష్యమగును. ప్రభు అయిన యేసుక్రీస్తు నా యొద్దకు వచ్చువాడు ఆకలి కొనడు, దప్పికొనడు అని చెప్పుచున్నాడు. ఇట్టి అనుభవంను కలిగినటకు మనం ఆయన్ను ఏ విధంగా తిని త్రాగవలనో ఆయన అనేక పర్యాయములు మనకు చెప్పుచున్నాడు. జీవాహారంను నేనే. యోహాను 6:4. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారంను నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారం లోకమునకు జీవము కొరికిన నా శరీరమే. యోహాను 6:51. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. ఒక దినమున మనము మహిమా శరీరంతో తిరిగి లేచుతామను నిరీక్షణ కలదు. మన పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచిన ప్రభువే ఆయన ఉన్న స్థలములో మనమును ఉండులాగున మరలా తిరిగి రానయ్యున్నాడు. యోహాను 14:3. ఆయనకున్నట్లు మనమును అమర్త్య దేహమును పరసంబంధమైన దేహమును కలిగి ఉన్న ఎడలనే ఇది సాధ్యమగును. మన ప్రభు మన నిమిత్తము మరలా రానయ్యున్నాడు నిరీక్షణను మనము కలిగి ఉన్నాము. మనం ఆయనను చూచుతుము, ఆయనను పోలి ఉందుము. ఈ నిరీక్షణ మనకు గొప్ప సంతోషమును కలగజేయును. అలవాటుగా బలలో పాలిభాగము పొందుట కంటే నా ప్రభు నా కొరకు వచ్చుచున్నాడు, ఆయన నన్ను చేర్చుకొనును, నిరంతరము నన్ను ఆయనతో ఉండనేమో అని నీవు చెప్పవలను. ఆ నిరీక్షణ సహజ సిద్ధముగానే లోక సంబంధమైన నశించిపోవు విషయముల యందలి కోరికలను విడిపించును. యోహాను 6:55-56లలో ప్రభువు నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము అని చెప్పుచున్నాడు. ఆ రొట్టెను నా పరలోకపు ఆహారముగా, ఆ పాత్రను నా పరలోకపు పానీయముగా తీసుకొనుట నేను ఆయన యందును, ఆయన నా యందును జీవించుచున్నాడని దానికి రుజువై ఉన్నది. దాని అర్థం ఏమనగా ఎల్లప్పుడూ ఆయన సన్నిధి యొక్క గమనికను కలిగి ఉన్నామని అర్థము. మనము అనేక భూ సంబంధమైన శోధనలు కలిగి ఉన్నను దైవ సన్నిధిని ఎల్లప్పుడూ గ్రహించగలము. పాపము, ద్వేషము, శత్రుత్వము, గర్వంతో కూడిన తలంపు ఆ గ్రహింపు లేకుండా చేయను. ఒకవేళ నీవు నీ భార్య ఎడల కానీ పిల్లల ఎడల కానీ కోపము కలిగి ఉండి ప్రార్థించుటకు ప్రయత్నించిన ఎడల నీ నోటికి మాటలు రావు. కానీ నీవు అవును ప్రభువా, నేను నిన్ను నొప్పించుతిని, నేను నా భార్య, భర్త లేక పిల్లల ఎడల కోపము కలిగి ఉంటిని, దయచేసి నన్ను క్షమించుము అని విశ్వాసంతో ప్రార్థించిన ఎడల నీవు దేవుని సన్నిధిని అనుభవించగలవు.